సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ రైతు వేదికలో డీసీఎంఎస్ ఎఫ్పీఓ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ సర్పంచ్ అధ్యక్షతన విత్తన మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్, ఎఫ్పీఓ చైర్మన్ తీపిరెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన 7 రకాల సన్నవడ్లతో పాటు 3 రకాల దొడ్డు వడ్లను సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన సన్నవడ్లకు మార్కెట్లో విక్రయించిన రైతులకు క్వింటాల్కు అదనంగా 500 బోనస్ అందజేస్తుందని తెలిపారు. ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేయడం ద్వారా మెరుగైన దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. అలాగే విత్తనాలు కొనుగోలు చేసే ప్రతి రైతు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ వన్నేల విజయ్ కుమార్, వార్డు సభ్యులు రామవరం రమేష్ రెడ్డి, మండల కనకయ్య, డీసీఎంఎస్ ప్రొఫైటర్ అశోక్, ఎఫ్పీఓ సిఈఓ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. తిమ్మాపూర్ రైతు వేదిక ఆధ్వర్యంలో మా ఏఈఓ గారి ఆధ్వర్యంలో రైతులకు వానాకాలం సీజన్ విత్తనాలు పెట్టడం విషయంలో ఏది పెడితే బాగుంటుందనే దాని మీద అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొనడానికి కదిలి వచ్చిన అందరికీ పేరు పేరున తిమ్మాపూర్ రైతు వేదిక పక్షాన రైతులకందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దొడ్డు విత్తనాలు వడ్లు వద్దు సన్న విత్తనాలు పెట్టాలని చెప్పేసి సర్కారు పెట్టినటువంటి సూచనలు తప్పకుండా రైతులు అమలు చేయాలని చెప్పేసి గ్రామ సర్పంచ్గా మరి రైతాంగాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే బోనస్ విషయంలో లబ్ధిదారులకు అందాలంటే తప్పకుండా సన్నవడ్లే పెట్టాల్సిన అవసరం ఉన్నది. వానాకాలం సీజన్లో వరి సాగుకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపు మరి ఓనర్లకు ఒక హెచ్చరిక, ఒక డిమాండ్, రైతులకు కల్తీ విత్తనాలు ఇవ్వకుండా సరైన నాణ్యతతో కూడుకున్నటువంటి విత్తనాలే పంపిణీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కల్తీ విత్తనాలు, కల్తీ మందులు ఒకవేళ విక్రయిస్తే కఠినంగా వారిపైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వ పరంగా జీపీ పక్షాన్ని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏమి ఆలోచిస్తుందంటే ఇప్పుడు దొడ్డు రకాలు పెట్టి మనకు గోదాములు నిల్వ కానీ ఏమీ లేకుండా రైతు దగ్గర నుంచి ధాన్యం కొనలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం సన్నధాన్యము వరి విత్తనాలు పండించాలని గవర్నమెంట్ రికమెండ్ చేస్తుంది. అందులో 7 రకాలు ఇంతకుముందు మన సర్పంచ్ గారు చెప్పారు. అది కంపల్సరీ పెట్టాలి. పెట్టిన తర్వాత ఏ రైతు అయితే ఖరీదు చేస్తారో తప్పకుండా రసీదు తీసుకోవాలి. ఆ రసీదును జాగ్రత్తగా కాపాడాలి. మార్కెట్ వరకు గవర్నమెంట్ విధానం ఏముంటుందో మనకు తెలియదు. గవర్నమెంట్ తప్పకుండా సన్నము రికమెండ్ కొనేది మన రసీదు ఉంటే తప్పకుండా కొంటాము. ఒకవేళ అప్పటికి గవర్నమెంట్ విధానంలో మార్పు అయితే అన్ని సన్నపిస్తే అది సన్నకపోవచ్చు. కానీ రసీదు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఈసారి వాళ్ళు ఇవ్వకుండా మీరు తీసుకోవాలి. వాళ్ళు ఎవరైతే అమ్ముతారో వాళ్ళ షాప్ పేరు అన్నీ ఉంటాయి, తీసుకోవాలని నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను.